గతంలో పొగాకు రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళనేమో గంజాయి బ్యాచ్ ఉంది జగన్ వెంట అన్నారు. తర్వాత మామిడి రైతుల దగ్గరికి వెళ్తే రోహింగ్యాలు వచ్చేసారు మొత్తం అని ప్రచారం చేశారు. మిర్చి రైతుల దగ్గరికి వెళ్తున్నప్పుడేమో బ్లేడ్ బ్యాచ్ అని ప్రచారం చేశారు. ఇప్పుడేమో అసలు జంజీనే గొడ్డలిజే అని ప్రచారం మొదలుపెట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు, అది కూడా ఒక ముఖ్యమంత్రి జంజీని ఉద్దేశించి గొడ్డలిజే అనడం ఎంతవరకు కరెక్ట్? ఈశ్వర్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి, మధుసూదన్ రెడ్డి గారికి నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రమాదకరమైన సైకలాజికల్ టాక్టిక్ ని రాష్ట్రంలో చాలా కాలంగా ప్లే చేస్తూ ఉన్నారు. కానీ సాధారణంగా యుద్ధాల్లో వాడుతూ ఉంటారు ఈ స్ట్రాటజీ. కానీ చంద్రబాబు నాయుడు గారు యథేచ్ఛగా రాష్ట్రం మీద వాడేస్తున్నారు. హిస్టరీలో హిట్లర్ వాడారు దీన్ని. అంతకుముందు శకున్ గారు వాడారు ఇదే స్ట్రాటజీని సేమ్. చంద్రబాబు నాయుడు గారు అచ్చం ఇదే ఫాలో అవుతున్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతున్నది ఏంటంటే ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యి వాళ్ళిద్దరూ కూడా ఫెయిల్ అయ్యారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇదేదో బాగా ఉందని మళ్ళీ ప్లే చేస్తూ ఉన్నారు. ఇదేంటంటే ఒక మిర్రర్ ప్రాపగాండా అంటారు. ఈ మిర్రర్ ప్రాపగాండాలో ఏం చేస్తారు సహజంగా అంటే ప్రత్యర్థుల్ని టార్గెట్ గా చేసుకొని ఒక నిజం ప్రజలకు అర్థమైపోతుంది, మనకు సంబంధించిన నిజం పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు ప్రజల్ని విపరీతంగా గందరగోళానికి గురి చేయడం కోసం ప్రత్యర్థుల మీద అసాధారణమైన ఆరోపణలు చేస్తారు. వాళ్ళు అసలు మనుషులే కాదు, వాళ్ళు దుర్మార్గులను ఒక అసాధారణమైన ప్రచారం చేసి ప్రజల్లో ఒక గందరగోళం సృష్టిస్తారు. వీళ్ళు చెప్తున్నది నిజమా లేకపోతే వాళ్ళు చెప్తున్నది నిజమా అని కొద్ది కాలం పాటు ప్రజలు గందరగోళంలో ఉండేలాగా చేసి తక్షణం ఉపశమనం పొందుతూ ఉంటుంది అధికార పార్టీ. ఇప్పుడు అచ్చం ఏపీలో అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా పర్యటనకి వెళ్తే గమనించండి, అసలు పర్పస్ మీద చర్చ ఉండదు. వాళ్ళు అసలు మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు రైతు సమస్యల మీద వెళ్ళారు, అక్కడ నిజంగా ఇష్యూ ఉందా లేదా అన్న దాని మీద వాళ్ళు ఎక్కడా స్పందించారు. వెంటనే తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ రంగంలోనికి దిగి జగన్మోహన్ రెడ్డి అది చేశారు, రఫా రఫా అన్నారు, సైలెన్సర్లు తీసేసి బైకులు నడిపారు, ఇలాంటి ప్రచారం చేస్తూ ఉంటారు. అంటే ప్రజల్ని మొత్తం డైవర్ట్ చేసేసి అసలు ఇష్యూ మీద అసలు చర్చ లేకుండా చేసి పబ్లిక్ ని గందరగోళపరిచి గట్టి ఎక్కడం అనేది చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి అలవాటుగా మారింది. ఇంకా భవిష్యత్తులో చూడండి, ఇది వరకు రోహింగ్యాలు వచ్చారు, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు అని చెప్పారు. నిజానికి అది అవమానం రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా రోహింగ్యాలు బంగ్లాదేశీలు ఉంటే అరెస్ట్ చేయాలి కదా, అంటే ప్రభుత్వం కళ్ళు నిద్రపోతుందా? ఇక నెక్స్ట్ ఫేజ్ లో రేపు ప్రొద్దున ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక కార్ లో మంచిగా పొగ ఎక్కువ వచ్చింది అనుకోండి, అసలు ఇంత పొగ వస్తుంది ఆ కార్ లో అంటే ఏదో నకిలీ డీజిల్, వీళ్ళకి నకిలీ డీజిల్ ఎక్కడ దొరికిందో దీని మీద మనం ఎంక్వైరీ చేయించాలి, సిబిఐ దర్యాప్తు చేయాలని కూడా డిబేట్లు పెడతారు. ఎందుకంటే రోహింగ్యాలు వచ్చారని డిబేట్లు పెట్టిన వాళ్ళు ఆ కార్ లో పొగ వస్తుంది కాబట్టి ఇది నకిలీ డీజిల్, దీన్ని అంతా వైసీపీ ఎక్కడ కొంటున్నారో దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని కూడా తప్పనిసరిగా డిమాండ్ చేస్తారు. శకుని ఏం చేసేవాళ్ళు అంటే సాధారణంగా ఫస్ట్ ఒక మెత్తగా అవతల వాళ్ళ మీద ఒక ఆరోపణ చేయించేవారు. పాండవుని టార్గెట్ గా చేసుకొని శకుని ఒక మెత్తగా ఒక ఆరోపణ చేసేవారు. అంటే ఆరోపణ చేసినప్పుడు, ఒక తప్పుడు ఆరోపణ చేసినప్పుడు అవతల వాళ్ళకి సహజంగానే కొద్దిగా ఆవేశం కూడా వస్తుంది. ఆవేశంలో రిప్లై ఇస్తే ఆ ఆవేశాన్ని నేరంగా చూపించి వీళ్ళంతా నేరస్తులని ప్రచారం చేసేవారు. అచ్చం ఏపీలో అంబటి రాంబాబు గారి ఎపిసోడ్ లో ఇదే జరిగింది. అంబటి రాంబాబు గారి ఎపిసోడ్ లో ఏం జరిగింది? అంబటి రాంబాబు గారు ఒక ఫ్లెక్సీ వివాదాస్పదంగా ఉంది, తీసేయండి అని ఆయన వెళ్ళినప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు, తర్వాత కార్పొరేషన్ పదవి కూడా వచ్చినట్టుంది, ఆమె అంబటి రాంబాబు గారిని పచ్చి బూతులు తెచ్చింది. దాంతో ఆవేశపడి ఒక మాట అనేసారు. అంబటి రాంబాబు గారు కూడా ఒక మాట అన్నారు. అంతే, నైట్ 2000 మంది వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి అంబటి రాంబాబు గారు ఇంటి మీద పడ్డారు. ఆమె ఇంటింది పోయింది. అంబటి రాంబాబు గారు ఆవేశంలో ఒక మాట అనగానే మొత్తం 2000 మంది వెళ్ళి దాడి చేసేసారు. ఏంటి, మేము దాడి చేయడం లేదు, వాళ్ళు దాడి చేస్తుంటే మేము ప్రతిస్పందిస్తున్నామన్న ఒక వాతావరణాన్ని సృష్టించి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు నడుపుతున్నారు. దాంతో పాటు ఇదే మిర్రర్ ప్రాపగాండాలో మరో ప్రధానమైన అంశం ఏంటంటే స్వయంగా వీళ్ళే, అంటే అప్పట్లో తెగులు కూడా ఇదే చేశారు. కౌరవులతో కలిసి దుర్మార్గాలు నిత్యం చేస్తూ పాండవుల మీద రాజ్యంలో బాగా ప్రాపగాండ చేసేవాళ్ళు. పాండవులు అనే వాళ్ళు తిరుగుబాటు చేయబోతున్నారు రాజ్యం మీద, దుర్యోధనుడిని కాదు ఏకంగా ధృతరాష్ట్రుడి మహారాజుని కూడా చంపేయాలనుకుంటున్నారు. ఈ దేశంలో వాళ్ళకి అనుకూలంగా ఉండే ప్రజల్ని, సైనికుల్లో ఎవరైనా కలిసి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా చేరదీస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదానికి దారి తీస్తుందని నిత్యం ప్రచారం చేయించేవారు. ఏది ఇప్పుడు చేస్తుంటారు అప్పుడప్పుడు, అలానా పోలీస్ అధికారి తాడేపల్లిలో ఆఫీస్ తెచ్చారు, సర్వీస్ లో ఉంటూ కూడా వైసీపీకి అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆఫీసర్ కుట్ర చేస్తున్నారు అన్నట్టుగా అప్పట్లో కూడా ఇదే విధంగా ప్రచారం చేయించేవారు. ఇలా ప్రచారం చేసిన తర్వాత ఒక రోజు నైట్ లక్క గృహాన్ని అంతా తగలబెట్టేస్తారు. అంటే ఏంటి ప్రాపగాండా? ఎవరైనా చూసినా కూడా, తగలబడిపోయినా కూడా, పాండవులంతా తగలబడిపోయినా కూడా సింపతి రాకూడదు. ఓకే, వీళ్ళు రాజ్యం మీద తిరుగుబాటు చేయాలనుకున్నారు, రాజునే చంపేయాలనుకున్నారు, దాంతో రాజ్యాన్ని రక్షించుకోవడానికి ఎవరైనా ఇలా చేశారేమో అని అనుకోవడానికి ఈ టాక్టిక్ ప్లే చేస్తూ వచ్చారు. ఇప్పుడు సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేస్తూ ఉన్నారు. ఇక హిట్లర్ గారు ఒక ప్రయత్నం చేసేవారు. ఆయనకి ఏంటంటే అక్కడ
ప్రజల మీద ప్రేమ కాదు హిట్లర్ గారి. ఆయన మొత్తం ఈ ప్రపంచాన్ని నేను డామినేట్ చేయాలి, ప్రపంచాన్ని ఏలాలి అన్నది ఆయన ఆకాంక్ష. కానీ ప్రజలు తనతో కలిసి రావాలన్న ఉద్దేశంతో ఒక వర్గ శత్రువుని తయారు చేశారు. అదేంటి అంటే మొత్తం మీడియాని పత్రికల్ని అంతా తన చేతుల్లో పెట్టేసుకొని, ఇదిగో నేను నా కోసం ఈ యుద్ధాలు చేయడం లేదు, మీకోసం యూతులు అనే వాళ్ళు వస్తూ ఉన్నారు, మన జాతినే లేకుండా నిర్మూలించాలని వాళ్ళు అనుకుంటూ ఉన్నారని నిత్యం ప్రచారం చేసి పబ్లిక్ ప్రచారం చేసి ఆ తర్వాత యూదుల్ని మొత్తం ఊచకోత పోయడం మొదలు పెట్టారు. దానికి ఏమని సమర్థించుకున్నారు? నేను నా కోసం చేయలేదు, ఇదంతా మిమ్మల్ని కాపాడడం కోసం, ఈ ప్రజల్ని కాపాడడం కోసమే అవతల వాళ్ళని ఇంతమందిని చంపేస్తున్నారంటూ సమర్థించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీరు చూపెట్టిన దాంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వీళ్ళు ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉన్నారు, ప్రజల కోసం నేను కఠిన నిర్ణయాలైనా తీసుకుంటా అంటున్నారు. అంటే నా కోసం చేయడం లేదు, మీకోసమే వైసీపీ వాళ్ళని అంచవేస్తూ ఉన్నాను అని అర్థం వచ్చేలా కూడా చేస్తూ ఉన్నారు. సిబిఎన్ అంటే లా అండ్ ఆర్డర్, సిబిఎన్ అంటే లా అండ్ ఆర్డర్, కఠినంగా వ్యవహరిస్తా, మీకోసం వ్యవహరిస్తా కఠినంగా అంటున్నారు. పబ్లిక్ అంటే మీకోసం, మిమ్మల్ని రక్షించడం కోసమే వైసీపీ వాళ్ళని అణచివేస్తా, వీలైతే కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటా అంటున్నారు. ఇంతకు మించిన కఠిన నిర్ణయాలు ఏముంటాయి కూడా తెలియదు. ఒకవైపు ఏమో వీళ్ళే అధికారంలో ఉంటారు, వీళ్ళే శాసించే స్థితిలో ఉంటారు, కానీ అవతల వాళ్ళే తప్పులు చేస్తున్నారు, అధికారం లేని వాళ్ళే ఘోరాలు చేస్తున్నారని ఒక చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బాగా గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఇగో వీళ్ళు వస్తే పరిశ్రమలు ఉండవు, వీళ్ళ కారణంగా పరిశ్రమలు పారిపోతాయని ప్రచారం చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి సిమెంట్ ఫ్యాక్టరీల మీద దాడులు చేస్తారు, ముడుపులు ఇవ్వలేదని వాటిని క్లోజ్ చేయిస్తారు, కొద్ది రోజుల పాటు బీర్ల కంపెనీల మీద దాడి చేస్తారు. భారతీయ సిమెంట్స్ ని 5 రోజుల పాటు ట్రాక్టర్లు అడ్డు పెట్టి 30 మంది గుండాలు అడ్డంగా ఉంటే కనీసం వాళ్ళని పక్కకు తొలగించే పరిస్థితి కూడా లేదు. ఒకవైపు ఈ ప్రచారం చేస్తూ మళ్ళీ వైసీపీ వాళ్ళు గుండాలు అంటారు. చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఏంటంటే తనకు ఎదురుగా ఎవరు నిలబడినా సరే వాళ్ళందరి మీద ఏదో ఒక ముద్ర వేస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిఎస్సీ మీద ఆందోళన చేస్తూ ఉంటే యూత్ కనపడుతున్నారు కాబట్టి ఆ యూత్ అంతా ఒక గంజాయి బ్యాచ్ గా చిత్రీకరిస్తే సరిపోతుంది. మిగిలిన ప్రజలంతా ఒకే గంజాయి బ్యాచ్ ఏమో, రౌడీ బ్యాచ్ ఏమో, వీళ్ళు యూత్ కాదనుకోవాలని. ఈ రోజే కాదు, అప్పట్లో ప్రత్యేక హోదా కోసం నిలదీస్తే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రులకే వార్నింగ్ ఇచ్చారు. ఏ స్టూడెంట్స్ అయినా ప్రత్యేక హోదా మీద మాట్లాడితే కేసులు పెడతాం, మీ మీద కేసులు పెడతాం తల్లిదండ్రుల మీద అని కూడా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారికి ఎదురుగా నిలబడితే అది జగన్మోహన్ రెడ్డి అయినా, నరేంద్ర మోడీ అయినా, సోనియా గాంధీ అయినా, వైఎస్ఆర్ అయినా, ఎన్టీఆర్ అయినా, కేసీఆర్ అయినా ఒకటే ఫార్ములా, వాళ్ళ మీద ఇచ్చుకుపడ్డం, వాళ్ళని నేరస్తులుగా చిత్రీకరించడం. రైట్.